Hi, this is TRP. Welcome to Career Care, number one institute for all competitive exams. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం నైబర్హుడ్ గురించి అలాగే ఇంటీరియర్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ క్లాస్లో నేను మీకు సెన్సిటివిటీ ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్ గురించి అలాగే ఇంటర్వెల్స్ గురించి నేను చెప్పడం జరిగింది. అది మీరు ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో కవర్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు నైబర్హుడ్ అంటే ఏమిటి, ఎలాంటి సెట్ని మనం నైబర్హుడ్ అంటాం, ఇంటీరియర్ పాయింట్స్ అంటే ఏంటి. ఇక్కడ మనం చదివేటప్పుడు కూడా నైబర్హుడ్స్కి ఇంటీరియర్ పాయింట్కి ఒక రిలేషన్ ఉంటుంది. నైబర్హుడ్కి ఇంటీరియర్ పాయింట్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఓకేనా రైట్. కాబట్టి ఈ రెండు పాయింట్లని మనం ఒకే వీడియోలో కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నైబర్హుడ్ అంటే ఏంటి? సో నైబర్హుడ్ని మనం షార్ట్కట్లో ఎన్బిడి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నైబర్హుడ్ అనేది ఒక సెట్కి రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్. ఒక సెట్స్ని మనం నైబర్హుడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఒక ఎలిమెంట్ని కానీ లేదు ఇంకొక వేరే ఎలాంటి క్వాంటిటీని మనం నైబర్హుడ్ అని చెప్పలేము. ఒక సెట్ని మాత్రమే మనం నైబర్హుడ్ అని చెప్పగలం. ఇప్పుడు ఎలాంటి సెట్స్ని మనం నైబర్హుడ్ అని చెప్తాం? ఓకే, దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీని ఫాలో అయిన వాటిని మాత్రమే మనం నైబర్హుడ్ అని చెప్తాం. సో నైబర్హుడ్ యొక్క డెఫినేషన్: ఆర్ ఈజ్ ద రియల్ నెంబర్ సిస్టమ్ అండ్ ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇఫ్ వీ సే దట్ దిస్ సెట్ ఎస్ ఈజ్ ఏ నైబర్హుడ్ ఆఫ్ an element x belongs to S if there exists an open interval I such that x belongs to I is contained in the set S, then we say that my S is a neighborhood of element X. S is the neighborhood of element X. ఇది ఒక నైబర్హుడ్గా ఉన్నటువంటి యాక్చువల్ డెఫినేషన్. అంటే ఒక సెట్ ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్కి నైబర్హుడ్ అవుతుందా లేదా అని మనం ఎలా చెక్ చేస్తామంటే, ఆ సెట్కి ఒక క్వాలిటీ ఉండాలి. ఏంటి క్వాలిటీ అంటే, ఆ సెట్లో ఒక ఓపెన్ ఇంటర్వెల్ని బేర్ చేసేటువంటి క్యాపబిలిటీ ఆ సెట్కి ఉండాలి. అలాంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి సెట్ను మాత్రమే మనం నైబర్హుడ్ అని చెప్పేసి మాట్లాడతాం. అంటే ఒక సెట్కి నైబర్హుడ్ని లేదా ఒక సెట్కి ఓపెన్ ఇంటర్వెల్ని బేర్ చేసేటువంటి క్యాపబిలిటీ లేనప్పుడు ఆ సెట్ నైబర్హుడ్ అయ్యేటువంటి ఛాన్సే ఉండదు. ఎందుకంటే మనకున్న డెఫినేషన్ బట్టి ఏం చెప్తుందంటే, ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ కరస్పాండింగ్ దిస్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఓపెన్ ఇంటర్వెల్ ఐ. ఈ ఓపెన్ ఇంటర్వెల్ అనేది దాని యొక్క సైజు కానీ లేదా దాని యొక్క షేప్ కానీ ఆ ఓపెన్ ఇంటర్వెల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ విషయంలో కానీ మనకు ఎలాంటి సంబంధం లేదు. బట్ మనం పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఓపెన్ ఇంటర్వెల్లో ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ ఉండాలి, ఈ ఓపెన్ ఇంటర్వెల్లో ఎస్లో ఉండాలి. అలాగా మనం ఒక ఎస్ని కనుక ఈ ఎస్ కనుక ఇలాంటి క్యాపబిలిటీని కనుక బేర్ చేయగలిగితే అప్పుడు ఆ ఎస్ని మనం నైబర్హుడ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఎక్స్ అని చెప్పేసి మాట్లాడతాం. ఒకవేళ అలాంటి ఓపెన్ ఇంటర్వెల్ కంప్లీట్గా ఒక ఓపెన్ ఇంటర్వెల్ని బేర్ చేసే క్యాపబిలిటీ ఎస్కి లేదనుకోండి, దాన్ని మనం నైబర్హుడ్ అని చెప్పేసి చెప్పలేం. ఓకేనా? అంటే ఏంటి, ఏ సెట్ అయితే ఒక ఎలిమెంట్కి నైబర్హుడ్ అని చెప్పేసి అనిపించుకోవాలనుకుంటుందో ఆ సెట్కి ఒక క్యాపబిలిటీ ఉండాలి. ఏంటా క్యాపబిలిటీ అంటే, ఆ ఎలిమెంట్ని కంటైన్ చేస్తున్నటువంటి ఒక ఓపెన్ ఇంటర్వెల్ మొత్తాన్ని కూడా ఈ సెట్ కంటైన్ చేయాలి. సో అటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి సెట్ను మాత్రమే పర్టికులర్ ఎలిమెంట్ యొక్క నైబర్హుడ్ అని చెప్పేసి మాట్లాడతాం. అంటే ఈ డెఫినేషన్ చెప్పిన తర్వాత మనకి ఏమర్థమైంది, నైబర్హుడ్ అనేది ఒక సెట్కు మాట్లాడతాం, అది కూడా ఒక ఎలిమెంట్ని బేస్ చేసి మాట్లాడుకుంటాం. అంటే నైబర్హుడ్ ఆఫ్ ఎ సెట్ విత్ రెస్పెక్ట్ టు అన్ ఎలిమెంట్ ఎక్స్. ఇలాగా ఒక సెట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలిమెంట్కి మనం ఈ సెట్ నైబర్హుడ్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయొచ్చు, ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. అయితే ఒక సెట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి మన సెట్ నైబర్హుడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎలాంటి ఎలిమెంట్కి అయితే కరస్పాండింగ్ ఓపెన్ ఇంటర్వెల్ని కంప్లీట్గా మన సెట్ కంటైన్ చేస్తుందో అలాంటి ఎలిమెంట్కి మాత్రమే మన ఎస్ నైబర్హుడ్ అవుతుందని చెప్పేసి మనం క్లియర్గా చెప్పొచ్చు. అర్థమైంది కదా? ఇది నైబర్హుడ్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు నైబర్హుడ్స్లో ఎలాంటి సెట్స్ నైబర్హుడ్స్ అవుతాయి, ఎలాంటి సెట్స్ నైబర్హుడ్స్ అవ్వవు. ఓకేనా? కొంచెం మనం వాటి గురించి ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఎలాంటి సెట్స్ నైబర్హుడ్స్ అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
ఏ సెట్ అయితే నైబర్హుడ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ సెట్కు ఉండాల్సినటువంటి క్యాపబిలిటీ ఏంటంటే ఆ సెట్లో ఒక ఓపెన్ ఇంటర్వెల్ని బేర్ చేసేటువంటి క్యాపబిలిటీ ఈ సెట్కు ఉండాలి. ఓపెన్ ఇంటర్వెల్ని భరించేటువంటి క్యాపబిలిటీ ఈ సెట్కి లేదనుకోండి, అది నైబర్హుడ్ అయ్యేటువంటి ఛాన్సే ఉండదు. అది ఇనిషియల్ ఇంప్రెషన్, ఒక సెట్ నైబర్హుడ్ అవుతుందా లేదా అని చెప్పడానికి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్కి మనకు తెలిసినటువంటి నెంబర్ సిస్టమ్ మీద మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్ సిస్టమ్ n తీసుకుందాం. సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్ సిస్టమ్ ఉన్నటువంటి ఎలాంటి నేచురల్ నెంబర్ తీసుకున్నప్పటికీ కూడా ఆ నేచురల్ నెంబర్కి మన n నైబర్హుడ్ అవ్వదు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద నేచురల్ నెంబర్ సిస్టమ్ n. ఇప్పుడు 2ని కంటైన్ చేస్తున్నటువంటి ఎలాంటి ఓపెన్ ఇంటర్వల్ తీసుకున్నప్పటికీ ఆ ఓపెన్ ఇంటర్వల్ మన నేచురల్ నెంబర్ సిస్టమ్ nలో ఆ ఇంటర్వెల్ కంప్లీట్గా మన nలో ఉండాలి. అలా nలో ఉండేటువంటి ఇంటర్వెల్ మనకు దొరకదు. ఎప్పుడైతే అలాంటి ఇంటర్వెల్ మనకు దొరకదో, లేదు అలాంటి ఇంటర్వెల్ని మన n కంటైన్ చేయలేకపోతుందో, అప్పుడు మనం ఏమంటామంటే n ఈజ్ నాట్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ద పాయింట్ 2 అంటాం. The same discussion is applicable for each and every element in the natural number system n. So that my natural number system n is not a neighborhood of any natural number. The same argument will follows the remaining number systems like W. That means what? A set of all whole numbers. Next, integers. Integer system is not a neighborhood of any of its points. And next, rational number system. Is my rational number system is a neighborhood of any number? So definitely no. Because if you take any rational number, x belongs to Q, there does not exist an interval which is entirely contained in the set rational number system. So that my Q is not a neighborhood. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. 1/2 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ సిస్టమ్ Q. ఇప్పుడు 1/2ని కంటైన్ చేస్తున్నటువంటి ఒక ఓపెన్ ఇంటర్వెల్ కనుక తీసుకుంటే ఆ ఓపెన్ ఇంటర్వెల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటి? యాక్చువల్గా ఒక ఓపెన్ ఇంటర్వెల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటి? ఇందులో రియల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. 1/2కి 1/2 యొక్క ఓపెన్ ఇంటర్వెల్ ఏం తీసుకున్నప్పటికీ కూడా మినిమము దాంట్లో కొన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. అయితే దీంట్లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా ఈ క్యూలో ఉంటాయి కాబట్టి అది ఓకే. మరి ఈ ఇంటర్వెల్లో ఉండేటువంటి ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఈ రేషనల్ నెంబర్స్లో ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఏంటి, ఈ ఎంటైర్ ఇంటర్వెల్ మొత్తం కూడా ఈ రేషనల్ నెంబర్స్లో ఉండడం అనేది రాంగ్. సో ఇలాగా మనం ఏ నెంబర్ తీసుకున్నప్పటికీ ఆ నెంబర్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఒక ఓపెన్ ఇంటర్వెల్ కంప్లీట్గా మన రేషనల్ నెంబర్ సిస్టంలో ఉండడం అనేది జరగదు. సో కాబట్టి ఏమవుతుంది, రేషనల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ నాట్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ పాయింట్స్. దేనికి కూడా రేషనల్ నెంబర్ సిస్టమ్ నైబర్హుడ్ అవ్వదు. సేమ్ ఆర్గ్యుమెంటు మనం ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ కూడా ఆర్గ్యూ చేయొచ్చు. ఇర్రేషనల్ నెంబర్ సిస్టంలో కూడా మీరు ఎలాంటి నెంబర్ తీసుకున్నప్పటికీ ఇఫ్ యూ టేక్ ఎనీ ఇర్రేషనల్ నెంబర్ ఈ ఇర్రేషనల్ నెంబర్ దగ్గర మనం ఒక ఓపెన్ ఇంటర్వెల్ తయారు చేసుకోండి. ఈ ఓపెన్ ఇంటర్వెల్ మొత్తం కూడా ఇర్రేషనల్ నెంబర్లో ఉండేటువంటి ఛాన్స్ దొరకదు. ఈ విషయం కనుక మీకు అర్థం అవ్వట్లేదంటే ఏంటంటే ఇంటర్వెల్ గురించి మీకు సరైనటువంటి విజన్ లేదని అర్థం. సో ఇంటర్వెల్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నవాడికి మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది. సో ఇంటర్వెల్ గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా నా వీడియో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఇంటర్వెల్ అంటే మెయిన్ కాన్సెప్ట్ అది. ఇక్కడ ఈ √2 దగ్గర మన ఇంటర్వెల్ని మనం ఒక ఓపెన్ ఇంటర్వెల్ని కనుక తయారు చేసుకుంటే ఆ ఓపెన్ ఇంటర్వెల్ ఎలాంటి ఓపెన్ ఇంటర్వెల్ కూడా మన ఇర్రేషనల్లో ఉండేటువంటి ఛాన్సే లేదు. సో కాబట్టి ద సెట్ ఆఫ్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నాట్ ఏ నైబర్హుడ్. నెక్స్ట్ రియల్ నెంబర్ సిస్టమ్ దగ్గరకు వద్దాం. సో రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్ ఈజ్ ఎ నైబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్. అంటే రియల్ నెంబర్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రతి పాయింట్కి కూడా రియల్ నెంబర్ సిస్టమ్ నైబర్హుడ్ అవుతుంది. అది ఆబ్వియస్గానే మనం ఫీల్ అవ్వచ్చు. మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి, సపోజ్ ఎక్స్ ఈజ్ ఎనీ రియల్ నెంబర్. ఇప్పుడు ఎక్స్ దగ్గర ఉండి మనం ఏదైనా ఒక ఓపెన్ ఇంటర్వెల్ని తయారు చేసుకున్నప్పుడు ఆ ఓపెన్ ఇంటర్వెల్ మొత్తం కూడా మన రియల్ నెంబర్ సిస్టంలోనే ఉంటుంది.
ఇది జరుగుతుంది, డిఫాల్ట్గా జరుగుతుంది. సో కాబట్టి ద రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్ ఈజ్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్. ఇప్పుడు ఒక ఎంటీ సెట్ నైబర్హుడ్ అవుతుందా లేదా? సో ఎంటీ సెట్ అనేది నైబర్హుడ్ అవుతుందా లేదా మనం 2 ఆస్పెక్ట్స్లో చెప్పుకోవచ్చు. ఒకటి, ఎంటీ సెట్ ఈజ్ ఎ నైబర్హుడ్, ఎంటీ సెట్ ఈజ్ నాట్ ఏ నైబర్హుడ్. ఎంటీ సెట్ ఎక్కడ నైబర్హుడ్ అవుతుంది? ఎంటీ సెట్ ఎక్కడ నైబర్హుడ్ అవుతుంది అంటే ఎంటీ సెట్ దాంట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్కి కూడా ఇది నైబర్హుడ్ అవుతుంది. ఎంటీ సెట్ ఈజ్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్. బట్ ఎంటీ సెట్ ఈజ్ నాట్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఎవ్రీ రియల్ నెంబర్. ఎంటీ సెట్ ఈజ్ నాట్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఎవ్రీ రియల్ నెంబర్. ఇది ఎంటీ సెట్ నైబర్హుడ్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ అవ్వట్లేదు అనేటువంటి దానికి ఇది కాన్సెప్ట్. ఇప్పుడు అసలు ఎంటీ సెట్ నైబర్హుడ్ ఎలా అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్కి ఎంటీ సెట్ ఎలా నైబర్హుడ్ అవుతుంది అనే దాని గురించి మనకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ నైబర్హుడ్ అవ్వడం, ఒక సెట్ నైబర్హుడ్ అవ్వడం అంటే మనం ఏం మాట్లాడుకున్నాము? ఇఫ్ ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్, ఈ సెట్ టు బి నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ an open interval I such that this x is belongs to I and I is contained in the set S. ఓకేనా? సో ఇలాంటి ఎలిమెంట్స్ కనుక ఉంటే ఆ ఎలిమెంట్కి ఈ సెట్ని మనం నైబర్హుడ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ సెట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి ఈ ప్రాసెస్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం? దిస్ సెట్ ఎస్ ఈజ్ ద నైబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్ అని చెప్పేసి మాట్లాడతాం. అయితే ఇప్పుడు ఈ సెట్లో ఎలాంటి ప్రాపర్టీస్ జరిగినటువంటి ఎలిమెంట్ కూడా ఏమీ లేదనుకోండి, దేర్ ఈజ్ నో సచ్ ఏ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ విచ్ is not satisfying this property, then we say that S is also a neighborhood of each of its points. S is a neighborhood of each of its points. ఎందుకంటే ఇది ఎస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటికి కూడా ఇది నైబర్హుడ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అని చెప్పడం అనమాట. అయితే ఇక్కడ ఎస్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ కూడా ఈ ఎస్ నైబర్హుడ్ అవ్వట్లేదు అని చెప్పేటువంటి ఎలిమెంట్ లేనప్పుడు కూడా ఈ ఎస్ని మనం నైబర్హుడ్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? దేర్ ఈజ్ నో ఎనీ అదర్ ఎలిమెంట్ విచ్ అపోజ్ టు బికమ్ ద సెట్ ఎస్ ఈజ్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్, దెన్ వి సే దట్ ఎస్ ఈజ్ ఏ నైబర్హుడ్. ఇక్కడ కూడా ఎంటీ సెట్ దాంట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్కి నైబర్హుడ్ అవ్వడానికి ఉన్నటువంటి మెయిన్ కండిషన్ కూడా ఇదే. ఎంటీ సెట్లో ఇది నైబర్హుడ్ కాదు అని ప్రూవ్ చేసేటువంటి ఒక్క పాయింట్ కూడా మనకి ఎంటీ సెట్లో ఉండట్లేదు. అంటే ఏంటి? దెర్ ఈజ్ నో ఎనీ ఎలిమెంట్, దెర్ ఈజ్ నో ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు పై సచ్ దట్ దిస్ పై ఈజ్ నాట్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఎక్స్. అలాంటి ఎలిమెంట్ ఏది కూడా పైలో ఉండట్లేదు. సో కాబట్టి పై ఈజ్ ఆబ్వియస్లీ నైబర్హుడ్. ఇవన్నీ అంటుకుంటే వాక్యూస్ ప్రూఫ్స్ అంటారు వీటన్నిటిని కూడా. వీటిని మనకు యాక్చువల్గా టెక్స్ట్ బుక్స్లోనూ మనకున్నటువంటి అకాడమిక్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోం, ఓకేనా? బట్ దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, సో వీటి యొక్క ప్రూఫ్లన్నీ కూడా మనకు డెఫినేషన్ ప్రకారం జరగకుండా రివర్స్లో జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇది ఒక ఎంటీ సెట్ నైబర్హుడ్ ఎలా అవుతుంది అంటే ఎంటీ సెట్ ఎక్కడ నైబర్హుడ్ అవుతుంది, ఏ పాయింట్స్కి నైబర్హుడ్ అవ్వదు అనడానికి మనకున్నటువంటి కాన్సెప్ట్ ఇదంతా. ఓకే, సో ఇప్పుడు నైబర్హుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంటర్వెల్స్లో ఏవి నైబర్హుడ్స్ అవుతాయి అనే దాని గురించి కనుక మాట్లాడుకుంటే, ఇక్కడ ప్రతి ఇంటర్వెల్లో కూడా అందులో ఉన్నటువంటి పాయింట్స్కి, అన్ని పాయింట్స్కి కానీ లేదా కొన్ని పాయింట్స్కి కానీ నైబర్హుడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటే ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామ బి ఈజ్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్. అలాగే క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామ బి తీసుకుంటే క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామ బి ఈజ్ నాట్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్. అంటే ఈ ఇంటర్వెల్లో ఉన్నటువంటి ఈ క్లోజ్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్కి కూడా నైబర్హుడ్ కాదు. ఎక్కడ నైబర్హుడ్ కాదు అంటే ఆ ఎండ్ పాయింట్స్ ఏ బిలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే నైబర్హుడ్ కాదు, రిమైనింగ్ పాయింట్స్ అన్నింటికి నైబర్హుడ్డే. ఎలాగో చెప్తాను చూడండి. దిస్ ఈజ్ వాట్ ద క్లోజ్ ఇంటర్వెల్ 0,1. ఇప్పుడు ఈ 0 కాకుండా 1 కాకుండా మధ్య ఉన్నటువంటి ఈ ఇంటర్వెల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటికి ఈ సెట్ లేదా ఈ ఇంటర్వెల్ నైబర్హుడ్ అవుతుంది.
ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పాయింట్కి కరస్పాండింగ్గా ఒక ఓపెన్ ఇంటర్వల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఓపెన్ ఇంటర్వల్ మొత్తం కూడా ఈ ఇంటర్వెల్లోనే ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ పాయింట్ ఇన్ బిట్వీన్ 0 and 1 ఈజ్ బికమ్స్ ఏ నైబర్హుడ్. అంటే ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఈ సెట్ నైబర్హుడ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ 0 పరిస్థితి ఏంటి అంటే 0 దగ్గర ఈ ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్లో నైబర్హుడ్ అవుతుందా లేదా? ఒకసారి డెఫినేషన్ క్రాస్ చెక్ చేద్దాం. ఈ 0 దగ్గర నిలబడి మనం ఒక ఓపెన్ ఇంటర్వెల్ని తయారు చేసుకుంటే డెఫినెట్గా ఆ ఓపెన్ ఇంటర్వెల్లో కొంత పోర్షన్ మాత్రమే మన క్లోజ్ ఇంటర్వెల్లో పడుతుంది. రిమైనింగ్ ఆఫ్ ఈ ఇంటర్వెల్కి బయటపడుతుంది. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ 0ని కంటైన్ చేస్తున్నటువంటి ఒక ఓపెన్ ఇంటర్వెల్ ఏది తీసుకున్నప్పటికీ ఆ ఓపెన్ ఇంటర్వెల్లో కొంత పోర్షను ఈ ఇంటర్వెల్లో కాకుండా బయట పడిపోతుంది. అంటే ఏంటి, ఈ 0ను కంటైన్ చేస్తున్నటువంటి ఒక ఇంటర్వెల్ కంప్లీట్గా ఈ క్లోజ్ ఇంటర్వెల్లో దొరికేలాగా మనం ఎలాంటి ఇంటర్వెల్ని తయారు చేయలేం 0కి. సో కాబట్టి ఏమవుతుంది, 0 ఈజ్ నాట్ కాబట్టి దిస్ ఇంటర్వెల్ ఈజ్ నాట్ ఏ నైబర్హుడ్ అట్ ద పాయింట్ 0. అర్థమవుతుందా? సేమ్ ఇదే డిస్కషన్ 1 దగ్గర కూడా మాట్లాడుకుంటాం. 1 దగ్గర నిలబడి ఈ 1కి కరస్పాండింగ్గా ఏదైనా ఒక ఓపెన్ ఇంటర్వెల్ తయారు చేసుకోండి. మన ఇష్టం, ఏ ఓపెన్ ఇంటర్వెల్ తెచ్చుకున్నా సరే పర్లేదు. బట్ ఆ ఓపెన్ ఇంటర్వెల్లో కొంత పోర్షన్ మాత్రమే ఈ క్లోజ్ ఇంటర్వెల్ 0,1లో పడుతుంది. రిమైనింగ్ పోర్షన్ మాత్రం బయట పడుతుంది. అంటే బయట ఆక్యుపై చేస్తుంది రిమైనింగ్ ఎలిమెంట్స్. కాబట్టి ఏంటి, కంప్లీట్ ఇంటర్వెల్ మొత్తం కూడా ఈ క్లోజ్ ఇంటర్వెల్ 0,1లో పడేలాగా ఈ 1 దగ్గర నిలబడి ఒక ఇంటర్వెల్ మనం తీసుకురాలేం. సో కాబట్టి ఏమవుతుంది, ఈ 1కి కూడా మన క్లోజ్ ఇంటర్వెల్ నైబర్హుడ్ అవ్వదు. ఓకే, సో ఇది నైబర్హుడ్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. సో క్లోజ్ ఇంటర్వెల్ ఎక్సెప్ట్ ఎండ్ పాయింట్స్ దగ్గర కాకుండా రిమైనింగ్ పాయింట్స్ దగ్గర మాత్రమే నైబర్హుడ్ అవుతుంది. అలాగే ఓపెన్ ఏ క్లోజ్డ్ బి దగ్గర కాకుండా రిమైనింగ్ ఇంటర్వెల్ మొత్తంలో కూడా నైబర్హుడ్ అవుతుంది. అలాగే క్లోజ్డ్ ఏ ఓపెన్ బి ఇక్కడ కూడా ఈ ఏ దగ్గర కాకుండా రిమైనింగ్ అన్ని పాయింట్స్ దగ్గర కూడా మనకి ఇది ఈ ఇంటర్వెల్ నైబర్హుడ్ అవుతుంది. ఓకే, ఇది ఇంటర్వెల్కి సంబంధించిన నైబర్హుడ్కి సంబంధించి మనకున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఇంటీరియర్ పాయింట్ అంటే ఏంటి, ఎందుకు నైబర్హుడ్ దగ్గరే మనకి ఇంటీరియర్ పాయింట్ గురించి ఎందుకు చెప్పడం జరిగింది, ఓకేనా? సో ఈ విషయం చెప్పే ముందు నేను ఒక సెట్ నైబర్హుడ్ ఎలా అవుతుందో చెప్పాను కదా. ఇప్పుడు ఒక పాయింట్కి నైబర్హుడ్ ఎలా తయారు చేయాలో చెప్తాను నేను. అంటే ఒక సెట్ నైబర్హుడ్ ఎలా అవుతుంది అనడానికి ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు ఒక పాయింట్ నైబర్హుడ్ ఎలా అవుతుంది, ఒక పాయింట్ దగ్గర నైబర్హుడ్ ఎలా తయారు చేయొచ్చు అనే దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. సో దిస్ ఇస్ వాట్ ద రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్, దిస్ వాట్ ద పాయింట్ పి. ఇప్పుడు మనం పి దగ్గర నిలబడి పీకి రైట్ సైడు పీకి లెఫ్ట్ సైడు ఈక్వల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి రియల్ నెంబర్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ ఆల్ ద రియల్ నెంబర్స్ విచ్ మేక్స్ అన్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ పి ఆన్ ద బోత్ ద సైడ్స్. ఆ పాయింట్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని ఒక సెట్ రాశాను అనుకోండి. ఆ సెట్ ఏమవుతుందంటే ఈ పి యొక్క నైబర్హుడ్ అవుతుంది. ఏంటి, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ పి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డిస్టెన్స్ చూసారు, ఈ పి నుంచి రైట్ సైడ్కి ఈక్వల్ డిస్టెన్స్, లెఫ్ట్ సైడ్కి ఈక్వల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా. ఆ ఈక్వల్ డిస్టెన్స్ని 2 పాజిటివ్ క్వాంటిటీస్ తోటి మనం ఆర్బిటరీగా మాట్లాడుకుంటాం. ఎప్సిలాన్ అని లేదా డెల్టా అని మాట్లాడుకుంటాం. ఓకేనా, ఏదైనా ఇప్పటికి ఎప్సిలాన్ అనుకోవచ్చు, డెల్టా అని అనుకోవచ్చు. అంటే పి దగ్గర నుంచి ఎప్సిలాన్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ అంటే పి ప్లస్ ఎప్సిలాన్ వరకు ఉన్న పాయింట్స్, అలాగే పి నుంచి ఎప్సిలాన్ డిస్టెన్స్లో వెనక్కి ఉన్న పాయింట్స్ అంటే పి మైనస్ ఎప్సిలాన్ డిస్టెన్స్ నుండి పాయింట్స్. అంటే ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ ఆల్ ద పాయింట్స్ ఫ్రమ్ పి మైనస్ ఎప్సిలాన్ టు పి ప్లస్ ఎప్సిలాన్. సో దట్ పి మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పి ప్లస్ ఎప్సిలాన్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్స్ సచ్ దట్ పి మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పి ప్లస్ ఎప్సిలాన్. ఇలాంటి సెట్ని మనం ఏమంటామంటే ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ పి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ పి. ఇక్కడ మనం 5 నైబర్హుడ్ ఆఫ్ 6 అంటే అర్థం ఏంటంటే 6 నెంబర్ దగ్గర నుంచి 5 యూనిట్స్ రైట్కి 5 యూనిట్స్ లెఫ్ట్కి ఉన్నటువంటి ఈ రియల్ నెంబర్స్ అన్నిటిని కలిపి ఈ 5 నైబర్హుడ్ ఆఫ్ 6 అని చెప్పేసి మాట్లాడుకుంటాం.
ఓకే, ఇది ఒక పాయింట్ యొక్క నైబర్హుడ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ యొక్క నైబర్హుడ్ ఎప్పుడు కూడా ఒక ఓపెన్ ఇంటర్వెల్ అవుతుంది. మోరోవర్ ఇది ఒక ఓపెన్ సెట్ అవుతుంది. ఇది ఒక ఓపెన్ సెట్ అవుతుంది. ఓకేనా? ఎక్కడైతే ఒక పాయింట్కి నైబర్హుడ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయిందో అక్కడ ఖచ్చితంగా ఒక ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక సెట్ అక్కడికి వచ్చిందని అర్థం. అది నైబర్హుడ్ అనేది. అలాగే ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ అనేది దాని అర్థం అది. ఓకేనా? అందుకే మనకు నేచురల్ నెంబర్ సిస్టంలోను, హోల్ నెంబర్ సిస్టంలోను, తర్వాత ఇంటిజర్స్లోను ఒక పాయింట్ దగ్గర నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ పాయింట్స్ అన్నీ కూడాను డ్రైగా ఉంటాయి. ఒక పాయింట్ నెంబర్స్ అన్నీ కూడా అంటే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఇవన్నీ కూడా డ్రైగా ఉంటాయి. నెంబర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఈ ఇంటర్వెల్స్ ఒక ఓపెన్ ఇంటర్వెల్స్ లేదా ఒక నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి క్యాపబిలిటీ ఉండదు వాటికి. ఆ క్యాపబిలిటీ ఎప్పుడైతే ఉండదో వాటిని మనం నైబర్హుడ్ కింద కన్సిడర్ చేయలేం మనం. ఓకే, సో ఇది నైబర్హుడ్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఇంటీరియర్ పాయింట్ అంటే ఏంటి, ఒక సెట్కి ఇంటీరియర్ పాయింట్ అంటే ఏంటి? మనం ఇప్పటివరకు నైబర్హుడ్ మాట్లాడుకున్నాం కదా, ఆ నైబర్హుడ్ కాన్సెప్ట్లో నుంచి నేను మీకు ఇంటీరియర్ పాయింట్ డెఫినేషన్ కూడా తెస్తాను. ఇక్కడ నేను నైబర్హుడ్ అంటే ఏం మాట్లాడుకున్నానో నైబర్హుడ్ని ఒక సెట్కు మాట్లాడాను కదా నేను. ఇప్పుడు ఇంటీరియర్ పాయింట్ని ఒక పాయింట్కి మాట్లాడతాను. ఏ పాయింట్ బికమ్స్ ఎన్ ఇంటీరియర్ పాయింట్, ఏ సెట్ బికమ్స్ ఎ నైబర్హుడ్. ఓకే రైట్. ఇప్పుడు ఇంటీరియర్ నైబర్హుడ్ డెఫినేషన్ ఏంటి? ఆర్ ఈజ్ ఏ రియల్ నెంబర్ సిస్టమ్ అండ్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ అండ్ ఎక్స్ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ ఆర్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇప్పుడు ఈ ఎస్ని ఎక్స్ దృష్టిలో ఒక నైబర్హుడ్ అని చెప్పాలంటే మనం ఏం చేయాలి? కరస్పాండింగ్గా దేర్ ఎగ్జిస్ట్ an interval related to x. There exists an open interval such that x is belongs to this interval ix and ix is entirely contained in the set s. ఇదే కదా నైబర్హుడ్ అంటే కాన్సెప్ట్. సేమ్ ఇందులో ఈ ప్రాపర్టీ మొత్తాన్ని అంటే ఈ ప్రాపర్టీ మొత్తాన్ని సాటిస్ఫై చేసినటువంటి ఈ సెట్ని నైబర్హుడ్ అంటాం కదా. అలాగే ఈ ప్రాపర్టీ మొత్తాన్ని సాటిస్ఫై చేసినటువంటి ఈ ఎక్స్ని ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ద సెట్ ఎస్ అని చెప్పేసి మాట్లాడతాను. దిస్ ఈజ్ వాట్ ఎన్ ఇంటీరియర్ పాయింట్. ఒక సెట్కి ఇంటీరియర్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే ఆ సెట్ ఈ పాయింట్కి నైబర్హుడ్ అయినప్పుడు ఈ పాయింట్ ఆ సెట్కి నైబర్హుడ్ అవుతుంది, వస్తాడు ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. అర్థమైంది కదా? అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే ఎస్ ఈజ్ ద నైబర్హుడ్ ఆఫ్ ఎ పాయింట్ ఎక్స్, then x is the ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ద సెట్ ఎస్. సింపుల్ అంతే. ఓకేనా? ఎక్స్ని బేస్ చేసుకుని మాట్లాడుకుంటే నైబర్హుడ్ అవుతుంది, ఎస్ని బేస్ చేసి మాట్లాడుకుంటే ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంటీరియర్ పాయింట్ గురించి మనకున్నటువంటి బేసిక్ కాన్సెప్ట్. అయితే ప్రాబ్లం బేస్డ్లో ప్రాబ్లం ఓరియంటెడ్లో మనకి ఇంటీరియర్ పాయింట్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఎస్ is the non-empty subset of R and x belongs to any element in the set S. If we say that x is a interior point of the set S, if there exists a neighborhood with that x, లేదా there exists an open interval with that x which is entirely contained in the set S, there exists అట్లీస్ట్ వన్ ఓపెన్ ఇంటర్వల్ అన్నా లేదు నైబర్హుడ్ అన్నా సరే మనకు ఒకటి. ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయినటువంటి నైబర్హుడ్ ఓపెన్ ఇంటర్వల్లే అవుతుంది. కాబట్టి ఈ డెఫినేషన్లో మనం రెఫరెన్స్గా తీసుకున్నటువంటి ఈ ఓపెన్ ఇంటర్వల్ని మనం ఆ పాయింట్ యొక్క నైబర్హుడ్ కింద ట్రీట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఓకేనా? అంటే ఏంటి? ఒక పాయింట్ని ఒక సెట్కి ఇంటీరియర్ పాయింట్ అని చెప్పాలంటే ఏం చేయాలి? రఫ్గాను ఆ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యేటువంటి నైబర్హుడ్స్లో అట్లీస్ట్ ఏదో ఒక నైబర్హుడ్ కంప్లీట్గా ఈ సెట్లో ఉండాలి. అటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ఎలిమెంట్నే మనం ఇంటీరియర్ పాయింట్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. రైట్. ఇప్పుడు ఎలాంటి సెట్స్లో ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, ఎలాంటి పాయింట్స్ ఇంటీరియర్ పాయింట్ అని చెప్పట్లేదు లేదు. ఎందుకంటే ఇంటీరియర్ పాయింట్ అనేది పాయింట్ మీద బేస్ అయి ఉండదు, సెట్ మీద బేస్ అయి ఉంటుంది. సపోజ్ 2 ఉంది, 2 బిలాంగ్స్ టు ఎన్. ఈ 2 అనేది ఎన్లో ఉండడం వల్ల 2 అనేది ఈ ఎన్కి ఇంటీరియర్ పాయింట్ అవ్వదు. బట్ ఇదే 2 అనేది రియల్ నెంబర్ సిస్టంలో ఉందనుకోండి, అప్పుడు ఈ 2 అనేది ఈ రియల్ నెంబర్ సిస్టమ్కి ఇంటీరియర్ పాయింట్ అవుతుంది.
సో కాబట్టి ఎలిమెంట్ని బట్టి కంటే ఆ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది బట్టి దాని యొక్క ఇంటీరియర్ పాయింట్ కాన్సెప్ట్ మనకి అర్థమవుతుంది. సో క్లియర్ కదా, ఇది ఇంటీరియర్ పాయింట్ అంటే. ఇంటీరియర్ పాయింట్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఇంటీరియర్ పాయింట్స్ మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయంటే, ఏ సెట్లో అయితే డెన్స్నెస్ ప్రాపర్టీ ఫాలో అవుతుందో, ఏ సెట్లో అయితే ఎలిమెంట్స్ డ్రైగా ఉండవో, ఏ సెట్స్లో అయితే ఇంటర్వెల్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి స్పేస్ ఉంటుందో అటువంటి సెట్స్లోనే ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అందుకే చూడండి, ఎన్లో ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వు, డబ్ల్యూలో ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వు, జెడ్లో ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వు, రేషనల్లో ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వు, నెక్స్ట్ ఇర్రేషనల్లో కూడా ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వు. రియల్ నెంబర్స్లో మాత్రమే ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక ఉన్నటువంటి ఈ 5 సెట్స్లో ఎక్కడ కూడా ఒక కంప్లీట్గా ఒక ఓపెన్ ఇంటర్వెల్కి ప్లేస్ ఉండదు. ఇందులో సెట్స్ ఉండడానికైతే భయంకరంగా మనకి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండడానికైతే ఉంటాయి, కానీ ఒక చిన్న ఓపెన్ ఇంటర్వెల్ని బేర్ చేసేటువంటి క్యాపబిలిటీ ఈ 5 సెట్లకి ఉండదు. అందుకే ఈ వీటిలో ఎక్కడ కూడా ఇంటీరియర్ పాయింట్స్ దొరకవు మనకి, ఓకేనా. బట్ రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్ హ్యావింగ్ ద ఇంటీరియర్ పాయింట్. అది కూడా ఒకటో రెండో కాదు, రియల్ నెంబర్లో ఉన్నటువంటి ప్రతి నెంబర్ కూడా ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఏ ఇంటీరియర్ పాయింట్, ఓకేనా. రైట్, ఇప్పుడు ఒక సెట్కి ఇంటీరియర్ పాయింట్స్ ఉంటాయా ఉండవా? ఎనీ సెట్, ఇఫ్ యూ టేక్ ఎనీ సెట్, వెదర్ ఇట్ ఇస్ ఎంటీ, నాన్ ఎంటీ, ఆ బేసిక్ నెంబర్ సిస్టమ్ ఆర్ రియల్ నెంబర్ సిస్టమ్, ఏ సెట్ అని తీసుకోండి. ఒక సెట్కి ఇంటీరియర్ పాయింట్స్ ఉంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేచురల్ నెంబర్ సిస్టమ్ ఎన్ తీసుకోండి, ఇంటీరియర్ పాయింట్స్ ఉండవు. ఓపెన్ ఇంటర్వల్ ఏ కామ బి తీసుకోండి, దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ ఇంటీరియర్ పాయింటే, ఓకేనా. అలాగే క్లోజ్ ఇంటర్వల్ ఏ కామ బి తీసుకోండి, దీంట్లో బౌండరీ పాయింట్స్ తప్ప కాకుండా ప్రతి పాయింట్ కూడా ఇంటీరియర్ పాయింటే. అలాగే క్లోజ్డ్ ఏ ఓపెన్ బి తీసుకోండి, ఇందులో ఏ కాకుండా మిగతా అన్ని పాయింట్లు ఇంటీరియర్ పాయింట్సే. ఓపెన్ ఏ క్లోజ్డ్ బి తీసుకోండి, ఇందులో బి కాకుండా మిగతా అన్ని పాయింట్స్ కూడా ఇంటీరియర్ పాయింట్సే. అన్నీ కూడా ఒక ఫైనైట్ సెట్ తీసుకోండి, ఫైనైట్ సెట్లో ఇంటీరియర్ పాయింట్స్ ఉండవు. అర్థమవుతుంది కదా. సో ఇది ఇలాగా ఒక సెట్కి ఇంటీరియర్ పాయింట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్, ఇంటీరియర్ పాయింట్స్ లేకపోతే మనకు ప్రాబ్లం లేదు, అక్కడ వదిలేండి. ఒకవేళ ఇంటీరియర్ పాయింట్స్ ఉంటే ఎన్ని ఇంటీరియర్ పాయింట్స్ ఉంటాయి? హౌ మెనీ ఇంటీరియర్ పాయింట్స్ ఆర్ దేర్ ఫర్ ఎ సెట్? ఓకేనా. అవి ఒకటి కంటే ఎక్కువ ఇంటీరియర్ పాయింట్స్ ఉండొచ్చు. కంపల్సరీగా యూనిక్ ఇంటీరియర్ పాయింట్ ఉండాలి అన్న గ్యారంటీ అయితే లేదు, ఓకేనా. ఇది ఇంటీరియర్ పాయింట్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఒక సెట్కు ఉన్నటువంటి ఇంటీరియర్ పాయింట్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇంటీరియర్ పాయింట్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ పాయింట్స్ ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ద సింబల్ S0. అంటే ఒక సెట్కి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఇంటీరియర్ పాయింట్స్ అన్నింటిని కలెక్ట్ చేసుకుంటే దాన్ని మనం ఇంటీరియర్ ఆఫ్ ఏ సెట్ అంటాం. ఇంట్ ఎస్ అని చెప్తాం, లేదా దీన్ని S0తో మాట్లాడుకుంటాం, ఓకేనా. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చెప్పాను కదా మీకు, ఇంటీరియర్ పాయింట్ని బేస్ చేసుకునే మనకి కొంచెం లిబరల్గా తీసుకుని లిమిట్ పాయింట్ కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ పాయింట్ నుంచే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ నుంచే మొత్తం అనాలిసిస్లో మేజర్ పార్ట్ అంతా లిమిట్ కాన్సెప్ట్ మీదే మనకు డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. రైట్, ఇప్పుడు మనం ఈ ఇంటీరియర్ పాయింట్ తర్వాత నైబర్హుడ్ వీటికి సంబంధించినటువంటి కొంత లిటరేచర్ చూద్దాం మనం ఒకసారి, ఓకేనా. సో చూడండి, ఇంటీరియర్ పాయింట్ గురించి నేను మీకు డెఫినేషన్ చెప్పాను క్లియర్గాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరికైనా నోట్స్ రాసుకోవడం కుదరకపోతే ఈ స్లైడ్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి రాసుకోవచ్చు, ఓకేనా. ఇది ఇంటీరియర్ పాయింట్ యొక్క డెఫినేషన్ ఇది. నెక్స్ట్ దాని గురించి కొన్ని పాయింట్స్ కూడా మనం క్రాస్ చెక్ చేయడం అయితే చేసాం ఇక్కడ కదా. సో ఏంటి మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్నే నేను మళ్ళీ మీకు ఒకసారి నోట్ చేసుకోవడం కోసం, వీలు ఉండడం కోసం రాయడం అయితే జరిగింది. ఇఫ్ P ఈజ్ అన్ ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ X, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ X ఈజ్ ద నైబర్హుడ్ ఆఫ్ ద పాయింట్ P. నెక్స్ట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వల్ ఈజ్ ఏ ఇంటీరియర్ పాయింట్. Next, every point except the two boundary points or the end points of the closed interval is a interior point. Next, countable set has no interior points. This is a important concept. Countable set has no interior points. ఓకేనా. ఎందుకంటే కౌంటబుల్ సెట్స్ డెన్సిటీ ప్రాపర్టీని ఫాలో అవ్వట్లేదు. ఇంకోటి మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పటికి కూడా మనకున్నటువంటి నేచురల్ నెంబర్ సిస్టమ్ N, W, Z, రేషనల్ నెంబర్ సిస్టమ్స్, అలాగే ఫైనైట్ సెట్స్,
ఓకేనా. ఫైనైట్ సెట్స్ ఇవేమి కూడా ఏంటంటే కౌంటబుల్ సెట్స్, ఇవన్నీ కూడా. ఈ కౌంటబుల్ సెట్స్ ఏవి కూడా ఇంటీరియర్ పాయింట్ని కంటైన్ చేయవు. అయితే మీరు అడగొచ్చు, సార్ మరి అన్కౌంటబుల్ సెట్స్ అన్నీ కూడా ఇంటీరియర్ పాయింట్స్ని కంటైన్ చేస్తాయా అని. దానికి కూడా నేను సమాధానం చెప్పను. ఎందుకంటే అన్ని అంటే ఎవ్రీ అన్కౌంటబుల్ సెట్ హ్యాజ్ ఇంటీరియర్ పాయింట్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి, ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ అన్కౌంటబుల్ సెట్, కానీ ఈ ఇర్రేషనల్ నెంబర్ సిస్టంలో కూడా ఇంటీరియర్ పాయింట్స్ ఉండవు, ఇందులో కూడా ఇంటీరియర్ పాయింట్స్ ఉండవు. అర్థమైందా? సో కౌంటబుల్ సెట్ హ్యాస్ నో ఇంటీరియర్ పాయింట్, అది మాత్రం మనం చెప్పగలం అంతే. సో అన్కౌంటబుల్ సెట్స్ ఇంటీరియర్ పాయింట్స్ ఉంటాయా లేదా అనేది మనం క్లారిటీ ఇవ్వలేం. నెక్స్ట్, ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద రియల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద రియల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఎన్ ఇంటీరియర్ పాయింట్. నెక్స్ట్, ఇంటీరియర్ ఆఫ్ ఎ సెట్ చెప్పుకున్నాం కదా, ఫాస్ట్గా మనం చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ ఆఫ్ ఎ సెట్, ఎంటీ సెట్ తీసుకుందాం. ఎంటీ సెట్కి ఇంటీరియర్ పాయింట్స్, ఇంటీరియర్ ఆఫ్ ఎంటీ సెట్ ఈజ్ ఎంటీ. ఇంటీరియర్ ఆఫ్ ఎంటీ సెట్ ఈజ్ ఎంటీ. నెక్స్ట్, ఇంటీరియర్ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్ ఈజ్ ఆల్సో ఎంటీ సెట్. నెక్స్ట్, ఇంటీరియర్ ఆఫ్ ఎన్. ఇంటీరియర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? ఎన్లో ఉన్నటువంటి ఇంటీరియర్ పాయింట్స్, ఎన్కి అసలు ఇంటీరియర్ పాయింట్స్ ఏమైనా ఎగ్జిస్ట్ అవుతాయా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో నేచురల్ నెంబర్ సిస్టమ్ హ్యాస్ నో ఇంటీరియర్ పాయింట్స్. సో ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ పాయింట్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఎంటీ సెట్. నెక్స్ట్, ఇంటీరియర్ ఆఫ్ జెడ్ ఎంటీ సెట్. ఇంటీరియర్ ఆఫ్ క్యూ ఎంటీ సెట్. ఇంటీరియర్ ఆఫ్ ఇర్రేషనల్ ఎంటీ సెట్. నెక్స్ట్, ఇంటీరియర్ ఆఫ్ ఆర్ ఈజ్ ఆర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్, ఇంటీరియర్ ఆఫ్ ఇంటర్వెల్స్. ఇంటీరియర్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్ ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్. ఇంటీరియర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ కానీ, క్లోజ్డ్ ఓపెన్ కానీ, ఓపెన్ క్లోజ్డ్ కానీ ఏం తీసుకున్నప్పుడు కూడా దాని యొక్క ఇంటీరియర్ పాయింట్స్ మాత్రం ఓపెన్ ఇంటర్వెల్లే అవుతుంది. అంటే క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకున్నా, లేదు ఓపెన్ ఏ క్లోజ్డ్ బి తీసుకున్నా, లేదు క్లోజ్డ్ ఏ ఓపెన్ బి తీసుకున్నా, ఈ 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ కూడా ఇంటీరియర్ సెట్ ఏమవుతుంది? ఓపెన్ ఇంటర్వెల్ అవుతుంది. ఎందుకంటే ఈ సెట్స్లో ఉన్నటువంటి ఈ బౌండరీ పాయింట్స్, ఈ క్లోజ్డ్ పాయింట్స్ ఉన్నాయి చూసారు, ఆ క్లోజ్డ్ పాయింట్స్ ఇంటీరియర్ పాయింట్స్ అవ్వవు మనకి. సో కాబట్టి ఏమవుతుంది? ఎక్సెప్ట్ ఆ పాయింట్, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఇంటీరియర్ పాయింట్స్ అవుతాయి. సో కాబట్టి వీటన్నింటికి ఇంటీరియర్ సెట్ ఏమవుతుంది? ఓపెన్ ఇంటర్వెల్ అవుతుంది. అర్థమైందా? సో ఇది మనకి ఇంటీరియర్ గురించి, అలాగే ఇంటీరియర్ ఆఫ్ ఎ సెట్ గురించి మనకున్నటువంటి కండిషన్. ఇక్కడ మనకి ఇంటీరియర్ గురించి ఒక 4-5 పాయింట్స్ మీకు డిస్కస్ చేయాల్సి ఉండే. ఫర్ ఎనీ సెట్ ఏ, ఇంటీరియర్ ఆఫ్ ఏ ఈజ్ డెఫినెట్లీ ఓపెన్ సెట్. ఎందుకంటే ఆ ఓపెన్ సెట్ ఎందుకు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఓకేనా. సో ఇంటీరియర్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఓకేనా. నెక్స్ట్, ఇంటీరియర్ ఆఫ్ ఏ ఈజ్ ఏ లార్జెస్ట్ ఓపెన్ సెట్ కంటైనింగ్ ఏ. ఇంటీరియర్ ఆఫ్ ఏ ఈజ్ లార్జెస్ట్ ఓపెన్ సెట్ కంటైనింగ్ ఏ. ఎందుకంటే ఏని కంటైన్ చేస్తున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెన్ సెట్స్లో లార్జెస్ట్ ఓపెన్ సెట్ ఏమవుతుందంటే దానికి ఇంటీరియర్ సెట్ అవుతుంది. ఇంటీరియర్ సెట్ కంటే ఇంకా అంతకంటే పెద్ద ఓపెన్ సెట్ మనకు దొరకదు. అలాగే ఫర్ ఎనీ సెట్ ఏ, ఇంటీరియర్ ఆఫ్ ఏ ఈజ్ డెఫినెట్లీ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇంటీరియర్ ఆఫ్ ఏ ఈజ్ డెఫినెట్లీ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకేనా. ఇంకొకటి, ఒక సెట్కి ఇంటీరియర్ కట్టిన తర్వాత దానికి మళ్ళీ ఇంటీరియర్ కట్టినా సరే మనకు వచ్చేది ఆ ఇంటీరియర్ ఆఫ్ సెట్టే వస్తుంది మనకి. నెక్స్ట్, ఇంటీరియర్ ఆఫ్ ఏ ఈజ్ ద యూనియన్ ఆఫ్ ఆల్ ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఇదంతా మనకు ఓపెన్ సబ్సెట్స్ గురించి చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో ఇది మనకి ఓపెన్ ఇంటర్వెల్ గురించి మనకున్నటువంటి ఓపెన్ ఇంటర్వెల్ కాదు, మనకు ఇంటీరియర్ పాయింట్ గురించి, అలాగే ఇంటీరియర్ ఆఫ్ ఎ సెట్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ మీకు జనరల్గా నేను ఒక విజువలైజేషన్ చెప్తాను. ఇంటీరియర్ పాయింట్ అంటే ఏంటో. మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని, ఏదైనా ఒక వస్తువు తీసుకోండి, ఆ వస్తువుని కంప్లీట్గా మన 2 హ్యాండ్స్ తోటి ఆ వస్తువు మొత్తాన్ని కూడా మనం టచ్ చేసినప్పుడు మన హ్యాండ్స్ యొక్క మూమెంట్ మొత్తం కూడా కంప్లీట్గా మన ఇంట్లోనే జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏం చెప్తాం మనం? ఇంటీరియర్. అంటే ఆ వస్తువు కంప్లీట్గా మన ఇంట్లో ఉందని మాట్లాడతాం. అదే మనకి విండోలో కానీ లేదా డోర్లో కానీ ఏదైనా ఒక టీవీ కానీ లేదా ఏదన్నా ఒక బెడ్ కానీ 50-50 సగం ఇంట్లోనే సగం బయట పెట్టామనుకోండి, ఈ మొత్తాన్ని కూడా మనం మన హ్యాండ్స్తో టచ్ చేసినప్పుడు ఏమవుతుంది? కొంత పోర్షన్ మాత్రమే మా మూమెంట్ ఇంట్లో ఉంటుంది, కొంత పోర్షన్ బయట ఉంటుంది. ఓకేనా. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి ఇంటీరియర్ పాయింట్ దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు. అంటే మన హౌస్ అనేటువంటి ఎక్స్లో, మన సెట్లో
ఏదైనా ఒక పాయింట్ని కనుక ఇంటీరియర్ పాయింట్ అని చెప్పాలి అంటే ఈ ఈ పాయింట్ దగ్గర మనం నిలబడి అట్లీస్ట్ ఏదో ఒక ఓపెన్ ఇంటర్వెల్ మనం తయారు చేయగలగండి. ఎలాగా ఆ ఓపెన్ ఇంటర్వెల్ మొత్తం కూడా మన హౌస్లో ఉండాలి, అంటే ఈ సెట్లో ఉండాలి. అప్పుడు ఈ పాయింట్ని మనం ఇంటీరియర్ పాయింట్ అని చెప్పేసి చెప్తాం. అర్థమవుతుందా? సో ఇది ఇంటీరియర్ పాయింట్కి నేను చెప్పేటువంటి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. ఇది ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్లాసు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేయాలి, నెక్స్ట్ సెక్షన్లో మీకు ఎలాంటి టాపిక్ కావాలనేది మీకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సో సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే హైయర్ మ్యాథమెటిక్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? రైట్.